నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చూడండి బాబు గారి పాలన ఇది మంచి ప్రభుత్వం అనడానికి కొన్ని అద్భుతమైన ఉదాహరణలు. ఇప్పుడు మున్సిపల్ ఫండ్స్ ప్రభుత్వం నుంచి కేటాయించిన నిధులు ఇదివరకు ఏంటంటే సిఎంఎఫ్ఎస్ సిస్టమ్ ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరికి బిల్స్ ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేయటం, ఎవరు కాంట్రాక్ట్లు ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చేయటం, తన సొంత మనుషులకి బిల్లు పేమెంట్స్ అన్ని కూడా త్రూ సాఫ్ట్వేర్, ఇంకెవరికి సంబంధం ఉండదు. అంటే ప్రభుత్వం అకౌంట్ లో నుంచి సిఎంఎఫ్ఎస్ సిస్టమ్ లోకి అమౌంట్ పడగానే వీళ్ళంతా కొట్టేసేవాళ్ళు, నచ్చినట్టు కొట్టేసేవాళ్ళు. వీళ్ళు పనులు జరిగినాయి జరగలేదా అని సంబంధం లేకుండా డబ్బు కొట్టేసేవాళ్ళు. ఇప్పుడు దానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేశారంటే ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా రద్దు చేసేసి జవాబుదారీగా మున్సిపల్ కమిషనర్ని పెడుతూ ఆయన త్రూగా ఫండ్స్ అంతా ఎక్స్పెండిచర్ చేయాలి. ఈ డబ్బు ఏమన్నా కనుక మిస్లీడ్ అయితే రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయనే. సో ఆయన్ని అడుగుతాం, ఆయనే జవాబుదారీ చేస్తూ ఇది ఒక మంచి సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. ఇది మంచి ప్రభుత్వం. దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు? ఇది సిఎంఎఫ్ఎస్ అంటే మీరు బాగా లోతుగా విశ్లేషణ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అదొక సాఫ్ట్వేర్ ప్రాసెస్ అనమాట. గతంలో మనం చూసినట్లయితే, మనం ఉదాహరణకి వేరేటి చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉపాధి హామీ పథకం కింద సంవత్సరానికి 10,000 కోట్లు ఇచ్చేవాళ్ళు, కొన్ని సందర్భాల్లో 6,000 కోట్లు అట్టు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఏ విధంగా డైవర్ట్ చేశారు? ఇవన్నీ ఎత్తుకొని పోయి బటన్లు నొక్కడానికి వేరే వాటికి వాడేసేవాళ్ళు. దాని కింద అంటే కూలి పనులకు వెళ్తారు కదా సార్, రోజువారీ కూలీలు వాళ్ళకి అందేటి, దాన్ని కాదనట్ల. అయితే ఈ ఉపాధి హామీ పథకం కిందే రోడ్లు ఇవన్నీ కూడా వస్తాయి. ఇది విలేజెస్లో రోడ్లు ఇట్లా వీళ్ళకు దారులు మళ్లించడం బాగా అలవాటు. అదే కోవలో మీరు చెప్పినట్టు సిఎంఎఫ్ఎస్ కింద గతంలో ఉండేది. ఫండ్స్ అన్నీ ఒక చోటుకు వస్తాయి, దాన్ని ఎక్కడికి పోవాలో అక్కడికి తీసుకెళ్ళిపోతారు. దాన్ని ముఖ్యంగా లీడ్ చేస్తాం అనేది సజ్జల రామకృష్ణారెడ్డి. ఏ విధంగా అంటే ఇవన్నీ వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్. అది ఒక్క దాంట్లో ఉండాల్సిన ఫండ్ని తలా తోకాలేని వేరే సంస్థకి, వేరే వాళ్ళకి దగ్గర వ్యక్తులకి పంపించేసుకుంటారు. గవర్నమెంట్ అంటే బాధ్యత ప్రజలకే కాదు సార్, పాలించే వాళ్ళకి మెయిన్ ఉండాలా, అది లేదు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే బాధ్యతలను పెంచే విధంగా, ఒక మనిషి పనిచేస్తున్నాడు, ఏదన్నా తప్పు జరిగితే ఆ మనిషి కింద ఈయనకు నచ్చిన వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, అవినీతి చేయొచ్చు. ఈ మనిషి రెస్పాన్సిబుల్ చేయటం వల్ల భయపడతాడు, అవినీతి చేయడానికి భయపడతాడు. ఆ మున్సిపల్ కమిషన్లు ఎవరవుతారు? ఐఏఎస్ అధికారులు. అట్టోళ్ళు బాధ్యతగా పనిచేస్తారు. ఆ యొక్క మున్సిపల్ కమిషన్ వ్యవధిలో ఉండే డెవలప్మెంట్కి ఉపయోగం పరిధిలో ఉండే ఆ పరిధిలో ఉండే యొక్క అన్నిటికీ డెవలప్మెంట్కి ఉపయోగపడతాడని. సో బాధ్యత పెంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుండి ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఇప్పుడు కాకినాడ పోర్టు విషయంలో అరబిందో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈడీ టేకప్ చేసింది ఈ కేసునప్పుడు. విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా విక్రాంత్ రెడ్డి, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈడీ ఎంక్వైరీలో ఉంది ఇప్పుడు. అది ఆల్రెడీ నువ్వు పిలిచి విచారణ చేసినట్టున్నారు కదా సార్ విక్రాంత్ రెడ్డిని. పిలిచారు, నిన్న పిలిచారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, ఆయనేమో రాజ్యసభ మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పి ఆయన వంకబెట్టి ఆయనకు కొట్టాడు విజయసాయిరెడ్డి. ఈయన హెల్త్ బాగాలేదని ఆయన అల్లుడికి కొట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా విచారణకు పిలవడం జరిగింది. సో వీళ్ళందరూ ఆ విచారణలో వీళ్ళు జరిగిన దోపిడీ ఆల్మోస్ట్ ఇదంతా డాక్యుమెంట్తో బయటకు వచ్చింది. బలవంతంగా పోర్టు రాయించేసుకున్న డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎవరైతే పోర్టు ఓనర్ అయితే ఉన్నాడో ఆయన కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మొత్తం బ్యాచ్ అందరినీ జైల్లో అయిపోతున్నారు, విజయసాయిరెడ్డి అండ్ గ్యాంగ్ని. విక్రాంత్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి కొడుకు, సిగ్గులేదు, ఒకప్పుడు టీటీడీ చైర్మన్గా చేశాడు వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి కూడా మాట్లాడట్లే ఇప్పుడు, ఎక్కడ నోరెత్తట్లా. వాళ్ళు చేస్తున్న దోపిడీలు అన్నీ బయటపడుతున్నాయి. వాళ్ళు కనపడలే కానీ సార్, అది ఆ విషయం పైన కీలకంగా మనం క్లియర్గా చూస్తే, నేను ప్రభుత్వం ఉన్నది అది, అయితే నేనైతే నియంత్రణ కాదు కదా. వాళ్ళు వ్యవహరించిన తీరు అట్లా ఉన్నది. బ్యాచ్ వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా ఈయన విజయసాయిరెడ్డి సపరేట్ బ్యాచ్ సార్. ఇంకా కనపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈ బ్యాచ్ అంతా ఏం చేశారంటే ఎక్కడైతే ఆదాయం కనిపిస్తుందో వాళ్ళ పైన పడ్డము. మీరు ఇంకా కాకినాడ పోర్టు గురించి చూసినారు, పెద్ద స్టార్ హోటల్స్ ఇట్లాంటి వాళ్ళందరి పైన పడి 5,000 వసూలు చేసుకున్నారు ఆల్రెడీ. వైజాగ్లో బీచ్ దగ్గరలో రాడిసన్ బ్లూ అనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో 51% షేర్ రాయించేస్తున్నాడు విజయసాయిరెడ్డి. అది ఎక్కడిది సార్? అది రాడిసన్ అంటే రుషికొండ దగ్గర. ఓకే సార్, ఆ కంపెనీ ఎవరిది అంటున్నారు? రాడిసన్ ఒక అద్భుతమైన హోటల్, అసలు చాలా బాగుంటుంది, స్టార్ హోటల్ అది. దాంట్లో 51% షేర్ డైరెక్ట్గా రాయించేస్తున్నారు. నేను ఎందుకు అడుగుతున్నానంటే వాళ్ళు భయపెట్టారు. అదే ఇక్కడికి వచ్చి బయట వాళ్ళు కంపెనీలు పెడతా ఉన్నారు బయట, వాళ్ళని కూడా వచ్చి రాకముందే కమిషన్ కావాలని, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఫౌండేషన్ పడకముందే ఆ రేంజ్లో బెదిరింపులు గురి చేస్తూ వచ్చారు. సరే, కాకినాడ పోర్టు విషయానికి వస్తే సార్, కేవీఆర్ అని ఆయన నిజంగా అవినీతి చేసినట్లయితే
ఈ రోజు ఆయన కంప్లైంట్ పెట్టుకోవాల్సిన ఎందుకు పెడతాడో? నేను అవినీతి అయితే, నేను దొంగనైతే నేను కంప్లైంట్ పెట్టేది ఉండదు. నేను చేసిన కూడా బయటకు వస్తుంది కదా, తప్పు కదా. సో ఆయన పోయి కంప్లైంట్ పెట్టినాడు. దాంట్లో చూస్తే విచారకరంగా ఉంటుంది బాధ, ఆయన పడిన బాధ. ఆ రోజున దాంట్లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆయన మెడ మీద కత్తి పెట్టి ఏమని బెదిరించారు? 900 కోట్లు దీంట్లో అవినీతి మేము చూపించగలుగుతాము, నువ్వు అక్షరాల 41.12% మాకు రాపిస్తే నిన్ను వదిలేస్తాం. ఈ కోవలను మొన్న చూసాం సార్, విడుదల రజని ఇదే సేమ్ ఏ కేసులు ఒకరికాడికి నీకు 30 కోట్లు నీ పైన ఫైన్ పడేట్టుగా చేస్తాము, నువ్వు 2 కోట్ల 10 లక్షలు ఇవ్వు, 10 లక్షలు మా పిఏగిని, 2 కోట్లు నాకు చేరాల. డీలింగ్స్ అన్నీ ఏ సార్, దీన్ని ఏ విధంగా చెప్పాలో అభివర్ణించాలో నాకు అర్థం కాలేదు. జే గ్యాంగ్ దోపిడీ వాళ్ళు ఎన్నేళ్ళ కష్టం సార్, ఆ స్థాయి పోవాలంటే ఆయన కేవీఆర్ అని ఎన్నేళ్ళ కష్టం పడి ఉంటాడు. ఏమి అర్థం కాక సరేనైనా ఇది పోయి తర్వాత లెవెల్ ఎవరు ఉంటారు, సదర్ రామకృష్ణారెడ్డి కాడికి పోయి చెప్పుకుంటే ఆయన దొంగని తెలుసు, చెప్పుకోవాలి కదా సార్. పెద్ద మనుషులు ఎవరు ఉన్నారు, ఆయన కాడికి పోతే అదే తీరు. జగన్ ఎట్టో ఒకటి కలిసాడు, జగన్ కలిసినప్పుడు ఒకే మాట అని అంట, విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అన్నాడంట. ఇంకేం చేయగలుగుతాడు, ఇంకెవరు చెప్పుకోగలుగుతాడో? ఆడికి ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఆయన బతుకున్నాడంటే గుండె పగిలి చచ్చిపోతారు సార్, అంత జరిగితే ఎవరన్నా. పోయి ఇంకా ఆయన పేరు మీద 41.12% రాపిచ్చేసారు. ఆ తర్వాత మొత్తం రాసేసాక ఏమైంది, దాంట్లో అవినీతి జరగలేదు, ఏమీ జరగలేదు. అది 9 కోట్లు, కొంతమంది ఏమో 3 కోట్లు అన్నారు. ఏదో మిస్టేక్ రూపంలో ఎక్సెస్ అమౌంట్ కనిపిస్తుంది. వీళ్ళు పోర్టు రాయించేసుకుని ఆ 9 కోట్లు వీళ్ళు కట్టేసి ఆ పోర్టు మొత్తం కొట్టేశారు. 5,000 కోట్లు ఖర్చు చేసే పోర్టు వాటాలు. మళ్ళీ ఆ విషయం తర్వాత ఆయనకు అర్థమవుతే యాడ కంప్లైంట్ చేయాలా, ఆయన కర్ణాటకలో ఆయన కాఫీ డే మెయింటైన్ చేసి ఆయన మాత్రం చచ్చిపోలేడు, బతకాలి. వాళ్ళకి ఆయన కుటుంబ బాధ్యతలు ఎన్ని ఉంటాయో అట్లా టోల్ని మీరు డబ్బుల పరంగా చూస్తున్నారు, కానీ ఆ హింస ఎంత అనుభవించింటారు సార్. ఆయన ఇంత నరకయాతన పెట్టారు. 3.5 సంవత్సరాలు వీళ్ళకి కనపడకుండా సింగపూర్లోనూ అమెరికాలోనూ దాక్కున్నాడంట పాపం ఆయన. ఇది రాయించేసి కూడా వీళ్ళ అరేంజ్మెంట్ పడలేక. సో ఈ రకంగా ఇది నడుస్తుంటే ఈ చూడండి, రేపు క్రిస్మస్, సంక్రాంతి ఇంకొక 20 రోజులు, ఏపీ మొత్తం రోడ్లు, మన రోడ్లు వెలిగిపోతున్నాయి. అద్భుతంగా ఉన్నాయి రోడ్లు. ఏంటంటారు, ఈ రోడ్లు ఎప్పుడైతే తయారవుతున్నాయి సంక్రాంతి కల్లా మొత్తం 4,500 కోట్లు వెచ్చించి రోడ్లన్నీ బాగు చేశారు కూటమి ప్రభుత్వం. అప్పుడు పల్లి పండుగ అని చెప్పి పన్నులు కూడా పండగ వాతావరణంలో మొదలు పెట్టినారు వీళ్ళు. అందరికీ ధైర్యాన్ని ఇచ్చే విధంగా పెన్షన్ కూడా ఆ రోజు తొలి రోజే 7,000 రూపాయలు పెన్షన్ అందజేశారు కదా. ప్రతిదీ పండగ వాతావరణంలో జరుగుతుంది సార్. ఇక్కడ హైలైట్ ఏంటంటే చంద్రబాబు గారి విజన్, అందరికీ హిందువుల పండుగ అయినటువంటి సంక్రాంతికి రోడ్లన్నీ రెడీ చేద్దాం అనుకున్నారు. ఇది జాక్పాటు ఒక బోనస్ లాగా క్రిస్మస్ టైంకి బిగించేసేసారు. ఒక పండగ వాతావరణం, అదైన పండగ ఇదైన పండగే. ఇక్కడ మనం చంద్రబాబు గారి విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేసేట్టున్నా సార్ ఇది. వాస్తవంగా ఆయన సంక్రాంతి తర్వాత ఈడ ఈ కోడి కూర, ఈ యొక్క గారెలు అన్ని తినేసి బాగా ప్రశాంతంగా కొద్ది రోజులు కూల్గా ఉండేసి ప్రజల్లోకి మీరు కష్టాలు ఉన్నాయి, ఆడ చచ్చిపోయినారు, ఈడ చచ్చిపోయినారు అని చెప్పి సంక్రాంతి ప్రజల్లోకి వస్తానంట. అవును, పొరపాటున ఏడన్నా ఒక చిన్న గొంతు ఉంటే అది సాక్షిలో భూతత్వం పెట్టి చూపించి బాయి ఉన్నదని చూపించారు వాళ్ళాడ. ఇవన్నీ లేకుండా ఆయనకి శ్రమ తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి కోసం నున్నగా రోడ్లు కూడా తయారు చేసి పెట్టేశారు. ఇది ఇంకా తొలి సంవత్సరమే, 7 నెలలు కూడా జరుగుతుంది ప్రభుత్వం వచ్చి. మరి అటువంటి రోడ్ల మీద తిరిగితే జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి కదా. సిగ్గింది మాకెందుకు సిగ్గు సార్, మాకెందుకు? తన 5 ఏళ్ల పాలనలో ఏ రోజు కూడా మేము చూడనాటియా, మేము మడం తిప్పమని సోనియా గాంధీ పైకి ఏలెత్తి చూపించాము, ధైర్యంగా పోరుకాడినాము. తర్వాత ఏమైంది, ప్రణబ్ ముఖర్జీ నాకు ఓటు ఇండియన్ రాష్ట్రపతి కోసం కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు పోకముందే పోయి ఒంగి దండాలు పెట్టేసాం. మా తీరు అట్లా ఉంటుంది. మాకు రాజకీయం ఇంపార్టెంట్, మా లైన్ అది. మీరు చెప్తుంటే నాకు విషయం గుర్తుకొస్తుంది. సింగిల్ సింహం ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే పోరాడతాడని అనేవాళ్ళు కదా. ఇప్పుడు పొత్తుల కోసం విజయసాయి రెడ్డిని బ్రోకరేజ్కి పంపిస్తున్నాడంట. సిపిఐ, సిపిఎం, కేఏ పాల్ ఈ పార్టీలే ఉన్నాయి. ఆయన బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక పార్టీ ఉంది, రిపబ్లికన్ పార్టీ. ఇంకా వాళ్ళే మిగిలారు. ఇక సిపిఐ, సిపిఎం కూడా ఇలా తూకొట్టారని సమాచారం అందుతుంది మనకి మీడియా వర్గాల్లో. కాంగ్రెస్ చేరనీదు, బీజేపీ దగ్గరికి రానీదు. ఎవరితో పొత్తులు పెట్టుకుంటాడు? సింగిల్ సింహం అంటారు కదా, మరి పొత్తులు ఏంటి మళ్ళీ? మేము అదే మాకు అంత బాధాకరంగా ఉన్నది, ఎట్ట చెప్పాలో తెలియట్లే. అన్న సింగిల్గానే వచ్చాడు అని చెప్పినాం ఇన్ని రోజులు. ఎవరికి చెప్పుకోవాలో మా బాధ అర్థం కావట్లే. నా లైన్ అంతా ఏంటంటే చూస్తా 6 నెలలు 7 నెలలు ట్రై చేస్తా, దాటితే విదేశాలకు వెళ్ళిపోతా. విదేశాలకి కోర్టులు పంపవు కదా. కోర్టులు పంపంటే నా పైన లుకౌట్ నోటీస్ లేదు కదా. లుకౌట్ నోటీస్ ఉంటుంది ఆల్రెడీ. A1 పైన ఉందా సార్? అడుగుతున్నాను. ఎందుకంటే లుకౌట్ నోటీసులు ఇచ్చామని చెప్పి ముందు అనౌన్స్ చేయరు.
కామ్గా లుకౌట్ నోటీసులు పెట్టేస్తారు, వీళ్ళు పారిపోదాం అనుకునే టైంకి అది వెలుగులో లోపల వేసేస్తారు. లోపల వేస్తే దాంట్లో అంత మర్మం ఉంది, అది ఉంటది లుకౌట్ నోటీసులు. సో అదొకటి ఆప్షన్ కూడా లేదు అయితే. సో గుంతలు లేని రోడ్లు జగన్మోహన్ రెడ్డి కోసమే తయారు చేస్తున్నారు అయితే నాకు అట్లే అనిపిస్తుంది అని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ప్రజలు పండగ చేసుకుంటున్నారు ఆ రోడ్లు చూసి. కానీ సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి, తన పాలనలో 5 ఏళ్లలో తను చేయలేని పని చెప్పింది సార్. ఇది 4,500 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఆ పండగ వాతావరణంలో చేశారు కదా, యుద్ధ ప్రాతిపదికన టైము డేటు చెప్పి సంక్రాంతికి 5-6 రోజులు ముందే అన్నారు, 20 రోజుల ముందే రోడ్లన్నీ తయారైపోయినాయి. కూడా పవన్ కళ్యాణ్ గారు గుడివాడలో ఒక రోడ్డు పనులు జరుగుతుంటే అక్కడ 3 అవర్స్ ఉన్నారంట, అక్కడ ఆ రోడ్డు మొత్తం పర్యవేక్షించారంట. అక్కడ మొత్తం నాయకులందరూ రోడ్లు వేసే కార్యక్రమాల్లో ఉన్నారు. మరో పక్కన రెవెన్యూ సదస్సులు జరుగుతున్నాయి, అదేంటండి సార్? ఇది గతంలో ప్రభుత్వం మాది ఉన్నది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ అరాచకంగా ల్యాండ్స్ అన్ని లాగేశాం చేతనైన కాడికి. పెద్ద పెద్ద 100 కోట్ల ఆస్తుని ఓడిపోయినా మేడ మీద కత్తి పెడితే విదేశాలు బారిపేటగా చేసాం. చిన్న చిత్తగా రైతులను సార్. అదేవిధంగా మనం చూస్తే సరస్వతి భూముల కోసం అది కూడా ఇట్టే చేసాం. భూములు లాక్కోవడము, మీకు ఉద్యోగాలు కల్పిస్తాం, తర్వాత అవకాశాలు కల్పిస్తాం అని. అది లేదు, భూములు లాక్కోవడం ప్రైమరీ మా ఆస్పెక్ట్. ఆ విధంగా చిన్న చిన్న రైతుల నుంచి ఎంతమంది దగ్గర భూములు లాక్కున్నారు వీళ్ళు. అయితే ఈ యొక్క సదస్సులు ఏంటంటే రెవెన్యూ సదస్సులు చెప్పుకోలేక, ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేక, నేను నారా లోకేష్ గారు గాను ఇంకొక మినిస్టర్ కాడుకో నేను పోలేను. ఎక్కడికక్కడ రెవెన్యూ సదస్సులు కన్నా నిర్వహిస్తే మా కంప్లైంట్లు అర్జీ రూపంలో మేము ఇస్తాం. ఇచ్చినప్పుడు మా దగ్గర తప్పు ఉంటే అర్జీ కానీ ఏమి ఇవ్వలేం కదా, ఉన్నది బాయ్ ఉంచుకునేది బాయ్ అన్నట్టు. నాకే తర్వాత నా ప్రాపర్టీ పోతుంది, నాకుండే అరకొర భూమి, నా దాంట్లో తప్పు లేదు, నా భూమిని లాక్కున్నారు అని చెప్పుకోవడానికి క్లియర్గా నేను గవర్నమెంట్కి అర్జీలు పెట్టుకుంటా. ప్రతి అర్జీ కూడా మెయిన్ వాళ్ళే నారా లోకేష్ గారు స్వయాన చెప్పారు, కంప్లైంట్లు ఉంటే ఇవ్వండి, స్వయాన నేనే చూస్తానని. ఆ విధంగా ప్రతి ఒక్కటి మెయిన్ పర్సన్స్కి వెళ్తారు. వీళ్ళు కొట్టేసిన భూములన్నీ ఎవరైతే డాక్యుమెంట్ పరంగా నిజమైన ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా చేస్తున్నారు. 100%. చాలా అద్భుతం కదా, అద్భుతం సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి ప్రజల భూములు కొట్టేద్దామని జగన్మోహన్ రెడ్డి చూస్తే, జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన భూములన్నీ మళ్ళీ ప్రజల దగ్గరికి చేరుస్తుంది కూటమి ప్రభుత్వం. పాస్బుక్ నాది, దానిపైన ఫోటో నీది. ఎవరు పాస్బుక్ మీద వాళ్ళ ఫోటో ఉంటుంది, ఇంకా సేమ్ అది కరెక్ట్ కదా. అది ఎవరి ఆస్తి మీద వాళ్ళ ముద్ర ఉండాలి తప్పితే, ఇప్పుడు నాది ఆస్తి అయితే మీ ముద్ర ఎలా ఒప్పుకుంటాం మేము? మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, పైగా అందరి ఆస్తుల మీద ఆయన ముద్రే. ప్రతి ఇంటికి నేనున్నా జగనాన్ని గడిపిపోయినారు. అప్పుడు ఇట్లాంటి పిచ్చి తొక్కులకు పనులు చేసే ప్రజల్లో ఒక రివోల్ట్ వచ్చేసింది సార్. ఆ రోజున నా ఇంటి పైన ఏంది నీ ఫోటో వేసేది, గలీజ్ పనులు కదా సార్. అట్లా ఇంటి మీద స్వయంకృత అపరాధం. ఇంటి మీద స్టిక్కర్లు అంటించడం, ఇంటికి దిష్టి బొమ్మలు అంటించినట్టు. ఏమో రోజా ముందు పరిగెత్తింది సార్. గుబులు తీసేవాళ్ళు లాగా సంచులు వేసుకొని సంచులో బొమ్మలు పెట్టుకొని, అవును గుబులు తీస్తాం, చెవిలో గుబులు తీస్తాం అని ఇళ్లలో తిరుగుతూ ఉంటారు వీధుల్లో. అలాగే వచ్చారు. ఆ డ్రైనేజీల పక్కన గోడల పైన, ఏది సినిమాలు పక్కన గోడలు ఉంటాయి కదా, ఏడబడితే ఆడ అతికిచ్చేసి. పైగా వైసీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే అంటున్నారు, మేము గడప గడపకు అని వెళ్ళాము, ఇంటింటికి స్టిక్కర్లు అంటించడానికి వెళ్ళాము, మాకెందుకు ఓట్లు వేయలేదని. వాళ్ళు ఏం చేస్తారు, ఏంటి గడప గడపకి వెళ్తే ఇంటికి స్టిక్కర్లు అంటించడానికి వెళ్తే ఓట్లు వేసేస్తారా? ఓట్లు వేస్తారా? అట్లే అనుకున్నాడు. అంటే అది బెదిరింపు సార్. మీకు దాంట్లో లోతు మీకు అర్థం కావట్లే. అది బెదిరింపు. ఎవరైనా స్టిక్కర్ పెరికేస్తే అది అక్కడ ఉన్న వాలంటీర్ నోట్ చేసుకుంటాడు మ్యాటర్. అది ఓన్ ఏ విధంగా డీల్ చేయాలో వాళ్ళు చేస్తారు. వాళ్ళకి పథకాలన్నీ పీకేయటం. మీరు చెప్పినట్టు మాకు బ్రెయిన్ అరికాల్లో ఉండడం కాదు, మా స్టైల్లో మా సెక్టర్లో మాకు వేరే బ్రెయిన్లు ఉన్నాయి. ఓకే, స్టిక్కర్ అంటించేవాళ్ళు, ఆ స్టిక్కర్ ఎవడన్నా నాకు ఈ జగన్ గడి బొమ్మ మా ఇంటి మీద ఉంటాకి లేదని పీకేస్తే ఆడికి పథకాలు తీసేవాళ్ళు, ఆ అవసరమైతే వాళ్ళ ఇళ్లలో పడి వాళ్ళని కొట్టేవాళ్ళు కూడా. ఏం చేయలేము సార్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, నేను మళ్ళీ ఓటు టీడీపీకి వేయాలా, టీడీపీని గెలుచుకుంటే నా కష్టాలు పోతాయి అనే భరోసా నా కాడ ఉండదు. ఎందుకంటే 30 మంది ఇళ్ళకి స్టిక్కర్లు ఉంటాయి, 6-7 మందికో స్టిక్కర్లు ఉండవు. మళ్ళీ ఏం చేస్తాము, నాకు జరగాల్సిన శాస్తి జరిగిపోతుంది. పథకాలు పెరిగేయడమో, నేను యాడికి పోయినా నన్ను అక్కడ రాని గవర్నమెంట్ ఆఫీసులకు కూడా, ఎంఆర్ఓ ఆఫీసులకి అట్లా నాకు చేసేటి అన్నీ జరిగిపోతాయి. నేను శరణార్థం కోరి, అయ్యా ఈసారి నీకే ఓటు వేస్తానని చెప్పుకోవాలా, క్యాలిక్యులేషన్ కూడా వేసుకుంటారు. ఇక్కడ ఓటు తగ్గిపోయిందంటే నాదే కదా అని వాళ్ళకు నోటీసు లేకపోతుందని చెప్పి ఓటు వేయాల్సిందే. బెదిరింపు సార్, బహిరంగ బెదిరింపు. గత రాజకీయంతో ఇట్లే జరిగింది. కానీ ప్రజలు చాలా ధైర్యంగా ఓడించారు. అట్ ఏ టైం రివాల్ట్ వచ్చింది సార్. సార్ ఒకరినిద్దరిని బెదిరించి ఒక రకం, రాష్ట్రాన్ని అంతా బెదిరించి నేను నియంత్రణ అని చెప్తే జరుగుతుంది. అదే అవన్ పని. పెద్ద పెద్ద మహామగులకే 10 తలలుండే రావణాసుడికి ఆ గతి తప్పలా. అట్లాంటి అంత సింపుల్గా అవ్వదు సార్. ఓకే అండి, మంచి విషయాలు మాట్లాడుకున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.